యేసుక్రీస్తు తన ముగ్గురు శిష్యులను తీసుకొని రూపాంతరపు కొండ మీదకి వెళ్ళాడు. యేసు ప్రభువుకి మొత్తం 12 మంది శిష్యులు ఉన్నారు, యోధాతో సహా. కానీ 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు ఎంతమందిని తీసుకెళ్ళాడు ఆ స్థలానికి అంటే ముగ్గురిని మాత్రమే తీసుకెళ్ళాడు. పేతురుని, యాకోబుని, యోహానుని, ఈ ముగ్గురిని మాత్రమే తీసుకెళ్ళాడు. మరి మిగతా 9 మందిని ఎందుకు తీసుకెళ్ళలేదు? ఎందుకంటే మిగతా 9 మంది కంటే కూడా ఈ ముగ్గురికి ఈ దర్శనం, ఈ సంఘటన వీళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అని దేవుడు కోరుకున్నాడు. అంటే ఆ దర్శనాన్ని కానివ్వండి, ఆ సంఘటన కానివ్వండి, దేవుడు వీళ్లకు ప్రత్యేకంగా చూపించాలి అనుకున్నాడు. అందుకనే వీరిని ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. కొన్నిసార్లు దేవుడు మనలను ఇట్లాగే చేస్తూ ఉంటాడు. కొన్ని విషయాలు మనకు తెలియజేయడం కోసం, కొన్ని దర్శనాలు మనకు చూపించడం కోసం దేవుడు మిగతా వారి నుండి మనలను ప్రత్యేకిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మిగతా వారి నుంచి మనం ప్రత్యేకించబడుతున్నామో వెంటనే మనకు ఒక విషయం అర్థం కావాలి. దేవుడు నాకు ఇంకా ఎక్కువ ప్రత్యక్షతలు ఇవ్వబోతున్నాడు, దేవుడు మిగతా వారి కంటే ఎక్కువ ధన్యతలు నాకు ఇవ్వబోతున్నాడు, కనుకనే ఆయన నన్ను ప్రత్యేకపరిచాడు అనే విషయం మనకు అర్థం కావాలి. దీనికి బదులుగా చాలామంది ఏమనుకుంటామంటే, దేవుడు మనలను ప్రత్యేకపరిచినప్పుడు ఇదేంటి ఎట్లా చేశారు, ఇదేంటి దేవుడు నాకు ఎట్లా చేశాడు, మా బంధువులందరూ ఒకవైపు ఉన్నారు, నేను ఒకవైపు అయిపోయానే అని బాధపడుతూ ఉంటాం. చాలాసార్లు దేవునిలోకి వచ్చిన తర్వాత మన బంధువులు అనుకుంటున్న వాళ్ళు, స్నేహితులు అనుకుంటున్న వాళ్ళు, మన వాళ్ళే, దగ్గరోళ్ళే అనుకుంటున్న వాళ్ళు కూడా మనల్ని విడిచి ప్రత్యేకమవుతూ ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుడే నిన్ను వాళ్ళల్లో నుంచి ప్రత్యేకించాడు అని అర్థం. చాలామంది ఈ సంఘటన వాళ్ళ జీవితంలో జరిగినప్పుడు అనుకుంటారు, బాధపడుతూ ఉంటారు. చూసావండి, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత, యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత మా వాళ్ళు నన్ను వదిలేశారండి, మా బంధువులు నన్ను వదిలేశారండి, మా స్నేహితులు నన్ను వదిలేశారండి, నేను మా వాళ్ళందరికీ దూరం అయ్యానండి అని అట్లాగా అనుకునేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేదు లేదు, నీ వాళ్ళు నీకు దూరం అవ్వలేదు, దేవుడే నీ వాళ్ళ నుంచి నిన్ను ప్రత్యేకపరిచాడు. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు ప్రత్యేకపరిచాడు అంటే నీకు వాళ్ళకంటే కూడా ప్రత్యేకమైన విషయాలు చెప్పడం కోసం, నీకు వాళ్ళకంటే కూడా భిన్నమైన విషయాలు చూపించడం కోసం, నీకు వాళ్ళకంటే కూడా ఎక్కువ ధన్యతలు కలిగించడం కోసం దేవుడు నిన్ను వారి నుండి ప్రత్యేకపరుస్తూ ఉంటాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలాసార్లు ఈ విషయాలు నువ్వు అనుభవించే ఉంటావు. నీ కుటుంబంలో కానీ, నీ గ్రామంలో కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ ఇట్లాగా నువ్వు ప్రత్యేకించబడటం నువ్వు అనుభవించే ఉంటావు. అలా ప్రత్యేకించబడటం ద్వారా దేవునికి నీకు మంచి సహవాసం ఏర్పడుతుంది. నీ జీవితంలో ఒక పెను మార్పు దేవుడు తీసుకురాబోతున్నాడు అని సంకేతం. దేవుడు వాళ్ళ నుంచి నిన్ను ప్రత్యేకించాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు వాళ్ళకంటే నీకు ఎక్కువ ధన్యతలు ఇవ్వబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప మార్పులు, ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అని అర్థం. ఒకసారి దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామా, నీవు నీ బంధువుల నుంచి బయలుదేరు, నీ స్నేహితుల నుంచి బయలుదేరు, నీ తండ్రి నుంచి బయలుదేరు, నీ దేశం నుంచి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి రా అన్నాడు అబ్రహాముతో. అంటే దేవుడు అబ్రహామును దీవించాలి అనుకున్నాడు. భూలోకమంతటికి దీవెనకరంగా అబ్రహామును చేయాలి అనుకున్నాడు. దానికోసం అబ్రహామును ఏం చేశాడు? తన బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, తండ్రి ఇంటి నుంచి, ఆ పుట్టిన దేశం నుంచి దేవుడు ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. ఎప్పుడైతే అబ్రహాము అట్లాగా ప్రత్యేకించపరచబడ్డాడో దేవుడు అబ్రహామును దీవించడం ప్రారంభించాడు. ఎంతగా దీవించాడు అంటే అబ్రహాముకి అప్పటికి పిల్లలు లేరు. అట్లాంటిది అబ్రహాముకు దేవుడు పిల్లల్నిచ్చాడు. అంతేకాదు, అబ్రహాము ద్వారా భూలోకంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడేలాగా,
ఏంటండి? భూలోకంలో ఉన్న ప్రతి వంశం ఆశీర్వాదం పొందేలాగా అబ్రహాముని దేవుడు అంతగా ప్రత్యేకపరిచాడు. ఒకవేళ అబ్రహామే గనక ఇదేంటి నాయన, నువ్వు దీవించాలి అనుకుంటే, దీవెనలు ఇవ్వాలి అనుకుంటే, ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటే మా వాళ్ళ దగ్గరే ఉంచి ఆశీర్వాదం ఇవ్వచ్చు కదా అని అబ్రహాము అనలేదు, అనుకోలేదు. కానీ అబ్రహాముకు తెలుసు దేవుని యొక్క తలంపు ఏమిటో. నేను ప్రత్యేకించబడితేనే ఆశీర్వదించబడతాను అనే విషయం అబ్రహాముకు తెలుసు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రత్యేకించబడితేనే నీవు ఆశీర్వాదం పొందుతావు. నేను ప్రత్యేకించబడనండి, 100 మందిలో ఒకటిలాగానే ఉంటా, గుంపులో గోవిందులాగానే ఉంటా, ఇట్లాగే ఉంటానండి, మా వాళ్ళ నుంచి నేను ప్రత్యేకించబడను, మా ఇంటి పేరటోళ్ళ నుంచి ప్రత్యేకంగా నేను రాను, మా ఒంటి పేరటోళ్ళని విడిచి రాను, మా బంధువులను విడిచి రాను, మా స్నేహితులను విడిచి రాను అని ఇట్లాగా నువ్వు అనుకున్నంత కాలం నీ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్నప్పుడు వాళ్ళ నుంచి నువ్వు ప్రత్యేకించబడ్డావో తప్పనిసరిగా నీ జీవితంలో వచ్చే గొప్ప గొప్ప ఆశీర్వాదాలు, నీ జీవితంలో కలిగే గొప్ప గొప్ప మేళ్ళు నీవు కళ్ళారా చూస్తావు, అనుభవిస్తావు. ఇలాగా చాలామంది భక్తుల జీవితాల్లో దేవుడు ఇట్లాగే చేసుకుంటూ వచ్చాడండి. వాళ్ళని గొప్పవాళ్ళుగా చేసే ముందు దేవుడు వాళ్ళను ప్రత్యేకపరిచి వాళ్ళని హెచ్చిస్తూ వచ్చాడు. మనకు బాగా తెలుసు, పాత నిబంధన నుంచి మనం చూస్తే ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. ఉదాహరణకి మోషే జీవితాన్ని మనం చూస్తే, మోషే అందరిలో ఒకటిలాగా ఉంటే దేవుడు అతన్ని హెచ్చించేవాడు కాదేమో, కానీ మోషేని దేవుడే కావాలనే వాళ్ళ జాతిలో నుంచి ప్రత్యేకంగా దేవుడు పెట్టాడు. ఆ సమయంలో ఆ రాజాజ్ఞ కూడా బయలుదేరింది, ఎవరైనా సరే మగపిల్లలు ఉంటే గనక వాళ్ళందరినీ చంపేయండి అని. ఆ సమయంలో మోషే యొక్క తల్లి యాకెబేద్ ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టె తయారు చేసి ఆ జమ్ము పెట్టెలో చిన్న పిల్లవాడైన మోషేని ఉంచి ఆ నదిలో అట్లా వదిలేసింది, ఆ జమ్ములో అట్లా వదిలేసింది. ఆ దేశపు యువరాణి ఐగుప్తు కుమార్తె ఆమె స్నానం చేయడానికి ఆ నదిలోకి వచ్చింది. ఆ జమ్ములో ఉండి ఏడుస్తున్న ఆ పిల్లోడిని చూసింది. ఇతను బానిస వాళ్ళ పిల్లోడు కదా, నాకు పిల్లలు లేరు కదా, ఇతన్ని తీసుకెళ్ళి నేను పెంచుకుంటాను అనుకుంది. వెంటనే అతన్ని తీసుకొని మోషేని తన కుమారుడిగా పెంచుకుంటూ ఉంది. మోషే గనక తన తల్లి దగ్గరే ఉంటే అదే మట్టి పని చేస్తూ ఉండేవాడు, అదే బానిసత్వంలో ఉంటూ ఉండేవాడు. కానీ దేవుడు మోషేని హెచ్చించాలి అనుకున్నాడు. అందుకనే మోషేని తల్లిదండ్రుల దగ్గర నుంచి దేవుడు ప్రత్యేకపరిచాడు. ఇప్పుడు మోషే ఎక్కడ పెరుగుతున్నాడు? రాజ కుటుంబంలో పెరుగుతున్నాడు, ఐగుప్తు ప్యాలెస్లో పెరుగుతున్నాడు. ఐగుప్తు ప్యాలెస్లో పెరుగుతూ రాజ కుటుంబీకుడిగా పెరుగుతూ అన్ని విద్యలు నేర్చుకుంటున్నాడు, అంత జ్ఞానం నేర్చుకున్నాడు, అంత పనితనం నేర్చుకున్నాడు. అంత నేర్చుకున్న తర్వాత దేవుడు మళ్ళీ అక్కడి నుంచి అతన్ని ప్రత్యేకపరిచాడు. అంటే ఐగుప్తులో నుంచి తీసుకెళ్ళి గొర్రెల దొడ్డిలో, అంటే గొర్రెలను కాసేవాడిగా ఉంచేశాడు. మరలా ఎందుకంటే ప్రత్యేకించడం అంటే నాయకుడిగా ఉండడం కోసం. మొట్టమొదటిసారిగా ప్రత్యేకించబడింది ఎందుకంటే అనేకమైన విద్యలు నేర్చుకోవడం కోసం, ఐగుప్తు యొక్క రాజభోగాలన్నీ అనుభవించడం కోసం ప్రత్యేకింపజేశాడు. మరలా అక్కడి నుంచి వేరొక చోట ఎందుకు ప్రత్యేకించాడు అంటే తన ప్రజలకు నాయకుడిగా ఉండడం కోసం. ఇలాగా మోషే జీవితంలో ఎన్నో సంఘటనలు దేవుడు ప్రత్యేకపరచి తన పనిముట్టుగా మోషేను వాడుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు అంటే అర్థం నీవు దేవుని చేతిలో బలమైన పనిముట్టుగా వాడబడబోతూ ఉన్నావు అని అర్థం. దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు, సపరేట్ చేస్తున్నాడు. నీ వాళ్ళ నుంచి, నీ బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి పక్కకు దేవుడు తీస్తున్నాడు, ప్రత్యేకపరుస్తున్నాడు, వేరు చేస్తున్నాడు అంటే అర్థం ఏమిటంటే నిన్ను దేవుడు తన పనిముట్టుగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నీ ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. కాబట్టే దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. ఇది నీకు అర్థమైతే, దేవా నీకు వందనాలు నాయనా, ఎంత ప్రత్యేకించబడినా సరే నేను నిన్ను వదలను నాయనా, నా బంధువులు నన్ను వదిలేసినా సరే నేను నిన్ను వదిలిపెట్టను,
నా స్నేహితులు నా నుంచి దూరంగా పోయినా సరే నేను నిన్ను వదిలేది లేదు. దేవా, నా గురించి మీకు తెలుసు నాయన. నన్ను ఎలాగ వాడుకోవాలో, ఎలాగ సిద్ధపరచాలో మీకు తెలుసు ప్రభువా. సంపూర్ణంగా దేవా, నన్ను నేను మీకు అర్పించుకుంటున్నాను అని నీవు అర్పించుకుంటావు, దేవుని యొక్క ప్రణాళిక కనుక నీకు తెలిస్తే. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని ప్రణాళిక తెలియక చూశారండి, దేవుని నమ్ముకున్న తర్వాత నేను మా ఇంటి వాళ్ళకు దూరమయ్యానండి, మా బంధువులకు దూరమయ్యానండి, మా స్నేహితులకు దూరమయ్యానండి అని బాధపడిపోతూ ఉంటారు. లేదు లేదు, నీవు బాధపడాల్సిన పని లేనే లేదు. పైగా నీవు ఇంకా సంతోషించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను బలమైన సాధనంగా చేయబోతున్నందుకు సంతోషించాలి. నీ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నందుకు సంతోషించాలి. నిన్ను తన చేతిలో బలమైన పనిముట్టుగా దేవుడు వాడుకుంటున్నందుకు సంతోషిస్తూ ఉండాలి. మోషేని దేవుడు అట్లాగే వాడాడు. మోషే ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేయించాడు. ఐగుప్తులో 10 రకాలైన తెగుళ్ళు మోషే చేతనే దేవుడు చేయించాడు. మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని ప్రజలందరి కళ్ళ ముందు మోషే ద్వారానే పాయలు చేసేలాగా దేవుడు చేశాడు. అంతేకాదు, అరణ్యంలో ఎన్నో అద్భుతాలు, మారాను మధురంగా చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మోషే ద్వారా దేవుడు చేయించాడు. అలా చేయించడానికి ముందు ఏం చేశాడు? దేవుడు మోషేని ప్రత్యేకపరిచాడు, తన కుటుంబంలో నుంచి ప్రత్యేకపరిచాడు. తర్వాత తన దేశంలో నుంచి, అంటే ఐగుప్తులో నుంచి ప్రత్యేకపరిచి తన పనిముట్టుగా వాడుకున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రత్యేకిస్తున్నాడు. ఇది నీకు అర్థమైతే నీవు సంతోషిస్తావు. దేనికి? ప్రత్యేకించినందుకు సంతోషిస్తావు. నీవు ప్రత్యేకించబడినందుకు సంతోషిస్తావు. సపరేట్ చేయబడినందుకు సంతోషిస్తావు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం యోసేపును కనుక చూస్తే, యోసేపు తన 12 అన్నదమ్ముల మధ్యలో ఉన్నాడు. తండ్రి అతన్ని స్పెషల్గా చూసుకుంటూ ఉన్నాడు. మంచి అంగీ కొనిచ్చాడు. అంతా బాగానే ఉంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, యోసేపు విషయంలో, యోసేపు ఏదో యాకోబు కొడుకుగా ఉండి 12 మందిలో ఒకటిలాగా ఉండి అందరిలాగా ఉండడం దేవుని యొక్క చిత్తం కాదు. యోసేపుని దేవుడు ఐగుప్తు రాజుగా చేయదలిచాడు. రాజు తర్వాత అధికారిగా చేయదలిచాడు. అందుకోసమే దేవుడు యోసేపుని ముందు తన కుటుంబంలో నుంచి ప్రత్యేకపరిచాడు. అలాగ ప్రత్యేకపరచడం కోసం తన అన్నలు తన మీద ద్వేషం పెంచుకునేలాగా దేవుడే ఆ పరిస్థితుల్ని కల్పించేశాడు. వాళ్ళు ద్వేషించారు యోసేపుని, గుంటలో వేశారు యోసేపుని, తర్వాత ఐగుప్తీయులకు అమ్మేశారు. ఆ రకంగా యోసేపు తన కుటుంబంలో నుంచి ప్రత్యేకించబడి ఐగుప్తుకు వచ్చాడు. యోసేపు అనుకొని ఉంటాడు, నేను దేవుడిని బాగా నమ్ముతున్నాను కదా, దేవుడిని బాగా ప్రార్థన చేసుకుంటున్నాను కదా, నన్నేంటి దేవుడు ఎట్లా చేశాడు? నా తండ్రికి నేనంటే ఎంత ప్రేమ, నా తండ్రి నన్ను ఎంత బాగా చూసుకునేవాడు. కానీ ఇప్పుడు చూడు, నేను ఐగుప్తుకు వచ్చేసాను, బానిసగా వచ్చేసాను, దేవుడు నాకేంటి ఎట్లా చేశాడు అని యోసేపు ఎప్పుడూ కూడా బాధపడలేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను మంచిగా ప్రార్థన చేసుకునేవాడిని కదండి, దేవుణ్ణి మంచిగా ఆరాధన చేసేవాడిని అండి, కానీ నన్నే ఎందుకో దేవుడు ప్రత్యేకం చేశాడండి, నన్నే ఎందుకో దేవుడు ఇట్లా చేశాడండి అని చాలాసార్లు దేవుని యొక్క ఉద్దేశం తెలియక మనం దేవుని మీదనే ఫిర్యాదు చేస్తూ ఉంటాం. కానీ యోసేపు ఎప్పుడు అట్లాగా చేయలా. సరిగదా, యోసేపు ఎక్కడికి వెళ్ళినా నమ్మకంగా ఉండడం ప్రారంభించాడు. తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి భక్తి ఉందో ఐగుప్తులోకి వెళ్ళినా సరే అటువంటి భక్తే యోసేపు కాపాడుకున్నాడు. అందుకని యోసేపుని దేవుడు చిన్న చిన్నగా అక్కడ హెచ్చించి ఐగుప్తు రాజుగా చేశాడు. రాజు తర్వాత ప్రధాన అధికారిగా దేవుడు యోసేపును చేశాడు. ఇలాగా చేయడం కోసం మొట్టమొదటిగానే తన కుటుంబంలో నుంచి యోసేపును ప్రత్యేకపరిచాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నిన్ను ఇతరులు ఒకవేళ వేరుగా చూస్తున్నారా? కలవనివ్వట్లేదా? బాధపడాల్సిన పని లేదు. వాళ్ళు నిన్ను కలవనివ్వట్లేదు అంటే దేవుడు నిన్ను ప్రత్యేకించాడు అని జ్ఞాపకం చేసుకో. వాళ్ళు అన్నిటికీ నిన్ను పిలవట్లేదు, తలవట్లేదు, అసలు నువ్వు వాళ్ళకి లెక్కే లేవు అని నువ్వు అనుకోవద్దు.
కానీ దేవుని దృష్టిలో నీవు విలువైన వాడివి కాబట్టి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు, దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఇదిగో భవిష్యత్తులో నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు వాళ్ళ కళ్ళ ముందే చేయగోరుతున్నాడు. కాబట్టే దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగానికి వస్తే, యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ వీరిలో ప్రత్యేకించబడిన వారు ఎంతమంది అంటే 3 మాత్రమే. అంటే యేసుక్రీస్తు ఈ 3కే ఈ ధన్యత ఇవ్వదలిచాడు. ఈ 3 మాత్రమే తనతో పాటు కొండ మీదకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆయన రూపాంతరం చెందాడు. ఆ రూపాంతరపు అనుభవాన్ని వీళ్ళు కళ్ళారా చూశారు. ఏం చేశారు? కళ్ళారా చూశారు. మిగతా శిష్యులు ఈ అనుభవాన్ని కళ్ళారా చూశారా? లేదు. కానీ ఈ 3 మాత్రమే చూశారు. తర్వాత వీళ్ళు సాక్ష్యం ఇచ్చారు. ఏమని? ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆ దర్శనాన్ని మేము కళ్ళారా చూసామండి, ఆ పర్వతం మీద ఆయనతో కూడా ఉన్నామండి అని సాక్ష్యం ఇచ్చారు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై మేము మీకు తెలుపుతున్న ఆ విషయాన్ని మేము మీకు ఎట్లా తెలియజేశామనుకుంటున్నారు? ఆయన మహాత్యాన్ని మేము కళ్ళారా చూసాం. ఎట్లాగాని చదువుదాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అనే శబ్దం ఆ మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు, తండ్రి అయిన దేవుని వలన ఆయన ఘనత మహిమ పొందినప్పుడు, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారిమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా మేము విన్నాము. చూడండి, పేతురు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. మేము ఆయన మహాత్యాన్ని కళ్ళారా చూసామయ్యా. ఎప్పుడంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అనే శబ్దం ఆ మహాదివ్య మహిమ నుంచి వస్తున్నప్పుడు మేము ఆయనతో పాటు ఆ పర్వతం మీదే ఉన్నాం. ఆ శబ్దం రాగా మేము విన్నాం. ఆయన మహిమను మేము కళ్ళారా చూసాం. కళ్ళారా చూసి చెవులారా విని మీకు చెప్తున్నాం ఇది అని పేతురు చెప్తున్నాడు. ఈ మాట మిగతా శిష్యులు చెప్పలేకపోయారు, ఎందుకంటే వాళ్ళకి ఆ ధన్యత దక్కలేదు కాబట్టి. ఈ మాట మత్తయి చెప్పలేకపోయాడు. చెప్పాడా? పోనీ లూకా చెప్పాడా? మార్కు చెప్పాడా? యోహాను కూడా ఉన్నాడు. ఇక్కడ పేతురు కూడా ఉన్నాడు. పేతురు అంటున్నాడు, మేము ఆ మహిమను కళ్ళారా చూసాము, ఆయన మహిమను, కాబట్టి మీకు చెప్తున్నాం. ఇంత గొప్ప మహిమను యోహాను కానీ, పేతురు కానీ, యాకోబు కానీ చూసి ప్రకటిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వాళ్ళను ప్రత్యేకపరిచాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ప్రత్యేకించబడినప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. ప్రత్యేకించబడిన వారే ఆశీర్వాదకరంగా ఉంటారు. నేను 100లో 1లాగానే ఉంటానండి అన్నప్పుడు ఏం ఆశీర్వాదం ఉండదు. కానీ ఎప్పుడైతే నీవు నలుగురిలో నుంచి ప్రత్యేకించబడతావో, పాపము నుంచి ప్రత్యేకించబడతావో, అప్పుడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు అన్నాడు, మీరు వారిలో నుంచి బయలుదేరి ప్రత్యేకంగా ఉండండి. చదువుదా ఆ మాట కూడా. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ చెప్తున్నాడు. ఏమని? నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు. కాబట్టి మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టొద్దు. ఇది దేవుడు చెప్పాడు. దేవుడు ఏమంటున్నాడు తన ప్రజలతో? వారు నా ప్రజలు, నేను వారి దేవుణ్ణి, నేను వారిలో నివసిస్తాను. నేను వారిలో నివసించాలంటే వాళ్ళు ప్రత్యేకించబడాలి.
అపవిత్రమైంది ఏది కూడా వాళ్ళు ముట్టకూడదు. ఇది దేవుడు వాళ్ళను ప్రత్యేకపరుస్తున్నాడు. ఎందుకు? నేను వారిలో నివసించాలి కాబట్టి వాళ్ళు ప్రత్యేకించబడాలి. నేను వారిలో నివసించి వారి ద్వారా అద్భుతాలు చేస్తాను కాబట్టి వాళ్ళు ప్రత్యేకించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు ప్రత్యేకతను కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నీవు ఇతరుల నుండి ప్రత్యేకించబడి దేవునితో ఉంటావో, దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. యాకోబు జీవితంలో అదే జరిగింది. యాకోబు అంతకుముందు 2 భార్యలు, తనకున్న ఆ 11 మంది 12 మంది కొడుకులతో కలిసే ఉన్నంతకాలం అట్లాగే ఉంది తన జీవితం. ఏ మార్పు లేదు. కానీ ఒకానొక సమయం వచ్చింది, ప్రత్యేకించబడాల్సిన సమయం వచ్చేసింది. ఆ సమయంలో ఎటువంటి సమయం అంటే అది తన అన్న 400 మందిని వెంటేసుకొని ఎదురొస్తున్నాడు అనే వార్త యాకోబుకి వినబడింది. ఎటువంటి వార్త అది? మరణ వార్తే. ఎందుకు మరణ వార్త అంటే, ఒకప్పుడు తన అన్నను మోసం చేసి దీవెనలు తీసుకున్నాడు. 400 మందిని వెంటేసుకొని ఎదురొస్తున్నాడు మీ అన్న అని ఎప్పుడైతే యాకోబుకు వర్తమానం అందిందో, యాకోబు భయపడిపోతున్నాడు. ఇప్పుడు ఇక ప్రత్యేకంగా ఉండాలి, ఒంటరిగా ఉండాలి అనుకున్నాడు. వెంటనే తన పిల్లల్ని ముందుకు పంపించేశాడు, మందల్ని ముందే పంపించేశాడు, పని వాళ్ళని ముందే పంపించేశాడు, 2 భార్యలను కూడా పంపించేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు యబ్బోకు రేవు దగ్గర. ఒక్కడు మిగిలిపోయి ఏం చేశాడు? తన వాళ్ళందరిలో నుంచి ప్రత్యేకించబడి దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలేశాడు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను పోనీను అని దేవుణ్ణి పట్టుకుంటున్నాడు. అదేంటండి ఆశీర్వాదం అంటే? ఇప్పుడు మందలు ఉన్నాయి కదా యాకోబుకి ఆస్తి. 2 భార్యలు ఉండే, 12 మంది పిల్లలు ఉండే, ఇంతకంటే ఆశీర్వాదం ఏమి కావాలి అంటున్నారేమో. యాకోబు ఎదురుగా మరణం వస్తుంది. ఇప్పుడు ఆ మరణం నుంచి తప్పించబడమే నిజమైన ఆశీర్వాదం యాకోబుకి. అందుకని నన్ను ఆశీర్వదించితే తప్ప నిన్ను పోనీనయ్యా అన్నాడు. ఎప్పుడైతే యాకోబు ప్రత్యేకించబడి దేవునితో ఉన్నాడో, యాకోబు పేరు మారింది, యాకోబు యొక్క స్వభావం మారింది. అంతకు మునుపు మోసం చేసేటప్పుడు నీ పేరేంటి అని తండ్రి అడిగితే, నేను ఏశావుని అని అబద్ధం చెప్పాడు యాకోబు. ఇప్పుడు అదే మరలా అడుగుతున్నాడు దేవుడు, నీ పేరేంటి? అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నా పేరు యాకోబే. యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు. అంటే ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో, అయ్యా నేను మోసగాడిని, తండ్రిని మోసం చేశా, దీవెనలు తీసుకున్నా, అన్నను మోసం చేశా, జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నా, నిజంగా నేను మోసగాడినే నాయనా అని ఒప్పుకున్నాడు. తన స్వభావం మారింది, తన నడక మారింది, తన పద్ధతి మారింది. ఇప్పుడు యాకోబు నూతనమైన వ్యక్తిగా మార్పు పొందాడు. అప్పటి వరకు యాకోబు మోసగాడిగానే బ్రతికాడు. కానీ ఎప్పుడైతే తన వాళ్ళ నుంచి ప్రత్యేకించబడి దేవునితో సహవాసంలో ఉన్నాడో, అప్పుడు యాకోబు నూతనమైన వ్యక్తిగా బయటకు వచ్చేసాడు. క్రొత్త నడకతో ప్రారంభించాడు తన జీవితాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితం కూడా నూతనపరచబడాలి అంటే ప్రత్యేకించబడాలి, తప్పనిసరిగా ప్రత్యేకించబడాలి. ఎవరిలో నుంచి? నీ బంధువుల్లోంచి కావచ్చు, స్నేహితుల్లోంచి కావచ్చు, నీ వారిలోంచి కావచ్చు. ప్రత్యేకించబడి నీవు దేవునితో ఉండాలి. దేవునితో ఉండాలంటే నువ్వు తప్పనిసరిగా ప్రత్యేకించబడాలి, లేకపోతే అట్లాగే ఉంటావు వారితో. దేవునితో సహవాసంలోకి రావాలంటే నీవు లోకంలో నుంచి బయటికి రావాల్సిందే. మీకు అర్థమైందండి? వీళ్ళు దేవునితో సహవాసంలోకి రావాలంటే లోకంలోంచి తప్పనిసరిగా బయటికి రావాల్సిందే. సంఘము అనే పేరుకి అర్థం అదేనండి. ఎక్లేషియా అని అంటారు. ఎక్లేషియా అంటే ప్రత్యేకించబడింది. దేని నుంచి ప్రత్యేకించబడింది? లోకంలో నుంచి ప్రత్యేకించబడింది అని అర్థం. సంఘంలోకి ఒక వ్యక్తి వచ్చాడు అంటే దాని అర్థం ఏమిటి? సంఘస్థుడిగా పొందాడంటే అర్థం ఏమిటి? అతను లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తి అని అర్థం. కానీ ఈ రోజుల్లో చాలామంది అసలు ఆ పేరుకి ఆ సార్థకమే చేయట్లా. పేరుకి మాత్రమే సంఘంలోనికి వస్తారు, మిగతాది మొత్తం ఎప్పటిలాగానే లోకంలో ఉంటుంది. ఇది కాదండి. నీ జీవితం ప్రత్యేకంగా ఉండాలి. అందరిలాగా నువ్వు ఉండకూడదు.
అందరిలాగా నువ్వు మాట్లాడకూడదు, అందరిలాగా లోకంలో ఆనందించకూడదు, అందరిలాగా పాపములు ఆనందించకూడదు. నీవు ప్రత్యేకించబడిన వాడిగా ఉండాలి. దేవుని వాక్యంలో ప్రత్యేకించబడటం ఇంకొక మాట ఏముందంటే పరిశుద్ధపరచబడటం అనే మాట కూడా వాడబడింది. ప్రత్యేకించబడటానికి ఇంకో మాట ఏమి వాడబడింది? శాంక్టిఫైడ్, పరిశుద్ధపరచబడటం అనే అర్థంలో కూడా వాడారు. అంటే దేవుడు నిన్ను వారిలో నుంచి ప్రత్యేకపరిచి ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. పరిశుద్ధ జనాంగంగా దేవుడు నిన్ను మార్చి తన బిడ్డగా దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ఇక నీవు లోకంలోంచి ప్రత్యేకించబడిన తర్వాత లోకపు బిడ్డవు కాదు, దేవుని బిడ్డగానే నువ్వు కనబడాలి. నీ మాటలు దేవుని బిడ్డలాగానే ఉండాలి. నీ తలంపులు, నీ ఆలోచన నలుగురిలో ఉన్నా సరే నీవెట్లా ఉండాలి? ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు కనపడుతూ ఉండాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకునేది. ఎందుకు దేవుడు ప్రత్యేకిస్తున్నాడంటే నీకు గొప్ప గొప్ప ధన్యతలు ఇవ్వడం కోసం, నీకు గొప్ప దీవెనలు ఇవ్వడం కోసం, నీకు ఆశీర్వాదాలు ఇవ్వడం కోసం, నిన్ను ఆశీర్వదించి గొప్ప జనంగా చేయడం కోసం. అబ్రహాముని సపరేట్ చేసినట్లుగా దేవుడు నిన్ను కూడా ప్రత్యేకపరిచి నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వగోరుతున్నాడు. కానీ చాలామంది విచారకరమైన సంగతి ఏమిటంటే దేవుడు వాళ్ళను ప్రత్యేకపరుస్తున్నప్పుడు వాళ్ళు ఇష్టపడట్లేదు. ఇదేంటి, నేనెందుకు సపరేట్గా ఉండాలి, నేనెందుకు వేరుగా ఉండాలి, నేనెందుకు ఒక్కడిగా ఉండాలి, నేను అందరితో పాటే ఉంటా అని మొండికేసి అట్లాగే ఉంటున్నారు. కానీ ప్రత్యేకించబడి దేవుని సన్నిధిలో ఉండటం లేదు. అందుకనే దేవుడు వాళ్ళకి ఎటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఇవ్వలేకపోతున్నాడు. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి, సహోదరుడా, మనం చూసిన ఆ ముగ్గురు వ్యక్తులు యాకోబు, యోహాను, పేతురు, ఈ ముగ్గురిని దేవుడు ప్రత్యేకించాడు. మిగతా శిష్యులకు లేనటువంటి గొప్ప ధన్యతలు ఈ ముగ్గురికి దేవుడు ఇచ్చాడు. యోహానుని దేవుడు ప్రత్యేకపరిచాడు. యోహాను యేసుక్రీస్తు రొమ్మున ఆనుకునే శిష్యుడిగా పేరు పొందాడు. యోహాను ద్వారా 3 పత్రికలు రాయించాడు. పద్మాసు దీపంలో ఉంచి ప్రకటన గ్రంథాన్ని, రాబోయే చరిత్ర మొత్తాన్ని కూడా యోహాను ద్వారా దేవుడు లిఖింపజేశాడు. ఎందుకంటే ప్రత్యేకించబడ్డాడు దేవుని చేత. అలాగే పేతురును కూడా ప్రత్యేకించాడు. పేతురు ద్వారా గొప్ప అద్భుతాలు చేయించాడు. దుడుకు పేతురే, తొందరపడేవాడే, అయినా సరే దేవుడు ప్రత్యేకపరిచాడు, వాడుకున్నాడు, పత్రికలు రాయించాడు అతని చేత. ఇట్లాగా దేవుడు పేతురును తన జీవితంలో వాడుకున్నాడు. యాకోబుని అట్లాగా ప్రత్యేకపరిచాడు. ఇట్లాగా ఎవరైతే దేవుని చేత ప్రత్యేకించబడ్డారో వాళ్ళు మిగతా వాళ్ళకంటే చాలా భిన్నంగా, ఉన్నతంగా దేవుని చేత వాడబడ్డారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నిజంగా నువ్వు మిగతా వాళ్ళకంటే భిన్నంగా వాడబడాలని కోరుకుంటున్నావా? భిన్నంగా ఆశీర్వదించబడాలని, గొప్పగా ఉండాలని కోరుకుంటున్నావా? అయితే దేవుడు నిన్ను ప్రత్యేకపరుస్తున్న ఆ సమయంలో నీవు అర్థం చేసుకో, దేవా నేను ప్రత్యేకంగానే ఉంటాను నాయన, పరిశుద్ధంగానే ఉంటాను దేవా, ఇతరులతో కలవను, ఇతరులాగా ఉండను ప్రభువా, నీ బిడ్డగా నేను ఉంటాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకో.